ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం క్షేమంగా ఉన్నాం. మనం ఏ సీజన్లో ఉన్నామంటే క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. చాలామంది హడాహడమడిగా పనులు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది క్రిస్మస్ షాపింగ్ అని చేస్తూ ఉంటారు, ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు, ఇంకా అనేక పనులు చేస్తూ ఉంటారు. పిండి వంటలని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ పండుగ అనేది భూమిపై ఉన్న బిలియన్ మంది ప్రజలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ. ఈ పండుగ అందరూ జరుపుకుంటారు. అందరూ అంటే క్రైస్తవ వేతలు కూడా జరుపుకుంటారండి. చిన్న అని లేదు, పెద్ద అని లేదు, పేదని లేదు, ధనికని లేదు, అందరూ చేసుకుంటారండి. వేరే దేశాల్లో అయితే నవంబర్ నుండే స్టార్ట్ చేస్తారు. ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ని నడిపిస్తే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తుకు ఆరాధన. మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే గణుడైన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నామండి. యేసు జన్మించిన ఈ పవిత్ర దినం ప్రతి జీవితానికి కావాలి పర్వదినం. మనమంతా ఆ దేవుని బిడ్డలం. ప్రపంచ శాంతికి కలిసి ఉండాలి మనం అందరం. మీకు మీ కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేది మనం డిసెంబర్ 25 తారీఖున మనం జరుపుకుంటాం. క్రిస్మస్లో ఉన్న 5 C's అవేంటో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ 5 C's ఏంటంటే, ఫస్ట్ సి కేక్, సెకండ్ది క్యారల్స్, థర్డ్ది క్యాండిల్స్, 24th నైట్న వెలిగిస్తారు కదండి, క్యాండిల్ సర్వీస్, ఫోర్త్ది వైట్ సర్వీస్, ఫిఫ్త్ది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ లేకుండా ఎవరూ ఉండలేరు. అయితే నేను చెప్పాలనుకున్న అంశం ఇది కాదు. నేను ఇవాళ మీతో నక్షత్రం కోసం చెప్పాలని ఆశపడుతున్నానండి. దివికి ఎగిన నక్షత్రం. దివి అంటే ఏంటి? దివి అంటే భూమి. అది మనకందరికి తెలుసు. మన కొరకు భూమిలో పుట్టిన నక్షత్రం ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో చాలా స్టార్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ అని, టెరా స్టార్ అని, మెగాస్టార్ అని, ఈ స్టార్స్గా పిలువబడే వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలండి. ఈ స్టార్స్ వెలుగులో ఉన్న వారిని చీకట్లోనికి తీసుకువెళ్తారు తప్ప చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించలేరు. అయితే ఒకటి చెప్పాలని ఆశపడుతున్నానండి. ప్రకాశమానమైన నక్షత్రం అవుతుంది. అది ప్రకాశించింది, అత్యానందాన్ని ఇచ్చింది, దారి చూపించింది, గమ్యం చేర్చగలిగింది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. యేసును నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చిగురును, సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కునై ఉన్నాను. ఈ స్టార్ కొన్న 5 కోణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఆ స్టార్కి ఉన్న 5 కోణాలు ఏంటంటే, 1 ఆశ్చర్యకరుడు, 2 ఆలోచనకర్త, 3 బలవంతుడైన దేవుడు, 4 నిత్యుడగు తండ్రి, 5 సమాధానకర్త. ఈ వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. అసలు బైబిల్ నక్షత్రం కోసం ఏం చెబుతుంది? నక్షత్రాలను ఎవరు సృజించారు? నక్షత్రాలను సృజించేవాడు మన దేవుడే, ఆయన సృష్టికర్త అని మనకందరూ తెలుసు. వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఆయనే అని కీర్తనాకారుడైన దావీదు 136వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేశాడు. బైబిల్లో చెప్పబడిన నక్షత్రాలు ఏంటో తెలుసా? ఒకసారి మనం యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే అక్కడ ఉదయ నక్షత్రం అని కనిపిస్తుంది. రెండో నక్షత్రం పేరు ఏంటంటే యోబు గ్రంథం 38వ అధ్యాయము 31వ వచనంలో కృతిక నక్షత్రం అని చెప్పబడింది. మూడో నక్షత్రం పేరు ఏంటంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 32వ వచనం సప్తర్షి నక్షత్రం. నాలుగోది ఆమోస గ్రంథంలో
ఐదో అధ్యాయం 8వ వచనంలో సప్త ఋషి నక్షత్రం ఉంది. ఆమోస గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో మృగశీర్ష నక్షత్రం ఉంది. దీని యొక్క సహజ లక్షణం ఏంటంటే నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది అని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తుకి అనేక పేర్లు ఉన్నాయండి. అందులో ఒకటి ఏంటంటే నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు ఉదయించాడు. ఎవరి కోసం అంటే మన కోసం, మనకందరి కోసం ఈ నీతి సూర్యుడు ఉదయించాడు. మనకందరూ తెలుసు సూర్యుడు ఒక నక్షత్రం అని. సన్ ఈజ్ స్టార్. ఆకాశంలో ఉన్న నక్షత్రం భూమికి రాత్రిపూట వెలుగునిస్తుంది. ఆ నక్షత్రం ఎంత దూరంగా ఉంటుంది, అది బిలియన్ కిలోమీటర్ దూరాన ఉంటుంది. అవి మనకు చుక్కలా కనిపిస్తాయి ఆకాశంలో. ఒకవేళ అవి మన దగ్గరకు వస్తే మనం బూడిదైపోతాం. మనం ఉదయాన సూర్యుడిని చూడలేకపోతున్నాం. నక్షత్రాలను మనం అసలు చూడలేము. అయితే మన కొరకు ఉదయించిన ఆ నక్షత్రం అన్ని నక్షత్రాల కన్నా చాలా పవర్ఫుల్. అది మనం చూడగలదు, దాన్ని మనం చూడగలం. ఆ నక్షత్రమే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ నక్షత్రం భూమికి సమీపంగా ఉంది, ఎందుకంటే వెలుగు ఇవ్వడానికి. క్రీస్తు అనే ఆ నక్షత్రం మన జీవితాలకు వెలుగు ఇవ్వడానికి వస్తే, క్రీస్తు కొరకు వాడబడిన నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది. నక్షత్రంలో 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే ఒకటి వెలుగు, 2 దారి. అయితే ఈ నక్షత్రం భూలోకానికి ఎందుకు వచ్చిందంటే అంధకారంతో నిండిన మన జీవితాలను వెలుగుతో నింపడానికి ఈ భూమికి వచ్చింది. క్రీస్తు అనే నక్షత్రం మన జీవితం వెలిగించడానికి వస్తే, క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రం క్రీస్తు కొరకు వాడబడింది. ఎలా అంటే జ్ఞానులకు మార్గం చూపింది. క్రీస్తు ఫలానా ఊరిలో రాజుగా పుట్టాడని జ్ఞానులు నక్షత్రం ద్వారా తెలుసుకున్నారు. ఆ నక్షత్రం ఏ దిక్కున ఉదయించిందంటే తూర్పు దిక్కున ఉదయించింది. ఆ నక్షత్రం చూసే యూదుల రాజు పుట్టాడని గ్రహించారు. ఆ నక్షత్రాన్ని చూచి ఏ రోజు రాజు దగ్గరకు వస్తారు, వచ్చి ఆయనను ప్రశ్నిస్తారు. యూదుల రాజు పుట్టాడు కదా, ఆయన ఎక్కడా అని ప్రశ్నిస్తారు. మేము నక్షత్రం చూసి వచ్చామని అంటారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. వీరెందుకు హేరోదు దగ్గరికి వచ్చారంటే రాజు పుడితే కోటలో పుడతాడు కదా, ప్రిన్స్గా పుడతారు కదా, అందుకని హేరోదు దగ్గరికి వచ్చారండి. అయితే వీరు ఎలా వచ్చారన్నది, జ్ఞానులను ఎవరు నడిపించారన్నది ప్రాముఖ్యమైన విషయం. వారిని ఎవరు నడిపించారంటే వెలుగు. ఈ వెలుగే బైబిల్లో నక్షత్రం అని వ్రాయబడింది. నా అభిప్రాయం ఏంటంటే జ్ఞానులు రాజు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పడం వల్ల, యూదా రాజు నీవు కాదు, పుట్టే రాజు నిరంతరం ఏలుతాడు, ఆయన రాజ్యం అంతం లేదు కాబట్టి నీవు కొద్ది కాలమే పరిపాలిస్తావని దేవుడు జ్ఞానులను రాజు యొద్దకు పంపించేలా చేయించాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రచయిత కేవలము నక్షత్రాన్ని వర్ణన రూపంలో చెబుతున్నాడు, అంటే పోలికగా చెబుతున్నాడండి. బైబిల్లో ఒక ప్రవచనం ఉంటుంది. అదేంటంటే యూదులు ఈ మాటలు చదివినప్పుడు వారు గ్రహించారు. అదేంటంటే యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడ అని జ్ఞానులు ప్రశ్నించారంటే వారికి వెంటనే పాత నిబంధన గుర్తుకు వస్తుంది. యూదరాజు అనేవాడు యూదుల నుండి వస్తాడని. రెండోది, ఆ నక్షత్రం మేము తూర్పున చూచి వచ్చి తిని. ఆయన నక్షత్రం అనే భావన ప్రవచనంలోనే పాత నిబంధనలో ఉంది. సంఖ్యాకాండంలో బిలాము అనే ప్రవక్త దేవుని ఆత్మచేత పలికాడు కావ్య రూపకంగా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అని మోయాబు ప్రాంతంలోను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. ఈ మాటలు ఏ సందర్భంలో పలికాడంటే బాలాకు బిలామును ఇశ్రాయేలు శపించమని చెప్పినప్పుడు అతను దేవుని మాటలు పలుకుతాడు. ఇది ఈ సందర్భంలో చెప్పబడిన మాటలు. నక్షత్రము యాకోబులో ఉదయించడం వల్ల రాజదండము ఇశ్రాయేలు నుండి
లేచెను అన్న దానికి అర్థం ఒకటే. క్రీస్తు అనే నక్షత్రము యాకోబుల ఇశ్రాయేలు నుండి వస్తాడని ప్రవచించాడు. క్రీస్తు అనే నక్షత్రం అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉంటుందని, పాపం నుండి విడిపిస్తాడని, ఆయన లోకాన్ని జయిస్తాడని తెలియజేస్తున్నాడు. ఆయన మోయాబీలను చంపుతాడని, కలహవీరులు అంటే పాపంతో నిండిన వారిని ఆయన చెదరగొడతాడని తెలియజేస్తున్నాడు. ఈ వెలుగు ఏం చేసిందంటే తన ప్రజలను, ఇశ్రాయేలును కాపాడింది. This is a superstar. A bright morning star has come to our life because to change our sinful life to holy life. తండ్రి అయిన దేవుడు పర్ఫెక్ట్ టైంలో ఈ స్టార్ని భూలోకానికి పంపించాడు. అపోస్తులైన పౌలు గలితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 5 వచనం చదివినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే మీతో ఒక విషయం చెప్పాలని ఆశపడుచున్నాను. బైబిల్లో నక్షత్రం అని అర్థమిచ్చే ఒక స్త్రీ కోసం చెప్పాలనుకుంటున్నానండి. ఆ స్త్రీ ఎస్తేరు. ఈ నక్షత్రం ఏం చేసిందో తెలుసా? ఈ నక్షత్రం ఏం చేసిందంటే తన యూదా ప్రజలను కాపాడింది. యూదా ప్రజలకు ఒక మార్గం చూపింది. బానిసత్వంలో ఉన్న తన ప్రజలను విడిపించింది. 128 సంస్థానంలో ఉన్న యూదులకు స్వాతంత్రము కలిగింది. ఎలాగంటే తాను రాణిగా ఉండి పరిపాలిస్తున్న సమయంలో ఒక సమస్య కలిగింది. ఈ స్టోరీ మనకు అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆమె జీవితంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే తన ప్రజలను ఎలా కాపాడుకున్నది అనేది ప్రాముఖ్యమైనది. ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి జరిగిన అంతా కూడా రాజునకు తెలియజేసింది. ఎవరు తనను చంపాలని చూస్తారో, తన ప్రజలను చంపాలని చూస్తుందో వాళ్ళ కోసం రాజునదుట వెళ్ళి చెబుతుంది. యూదులను చంపాలని చూచిన హామానును తన కుటుంబాన్ని అందరూ చనిపోతారు. ఎస్తేరు ఎలా అయితే తన ప్రజలను రక్షించుకుందో, ఎలాగో వారిని హామాను తప్పించాలని మార్గం చూపిందో, అలానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను పాపం అనే చెర నుండి విడిపించడానికి, చీకట్లో ఉన్న వాడిని వెలుగులో నడిపించడానికి వచ్చాడు. ఆయనే మన జీవితాలను వెలుగుమయంగా మార్చేవాడు. ఆయనే మన జీవితాలకు మార్గం చూపేవాడు. అందుకని ఆ నక్షత్రమే మన కొరకు ఉదయించింది. ఎస్తేర్ను ఎందుకు రాణిగా ఉంచాడంటే హామాన్ అనే వ్యక్తి నుండి దూరం చేయడానికి, యూదులను రక్షించడానికి ఎస్తేరును రాణిగా నియమించాడండి. క్రీస్తుని ఎందుకు రాజుగా పుట్టించాడంటే సాతాను పెట్టే పాపపు ఆలోచన నుండి విడిపించడానికి క్రీస్తు మన కొరకు జన్మించాడు. ఈరోజు ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు కోసం తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తెలుసుకోండి. ఆయన నీ కొరకు పుట్టాడని గ్రహించండి. హృదయంలో విశ్వసించండి. విశ్వాసించడం ద్వారా ఆయన నీ హృదయంలో నివసిస్తాడు. క్రీస్తు కొరకు వాడబడిన ఆ నక్షత్రం ఎలా అయితే జ్ఞానులకు వెలుగునిచ్చి మార్గం చూపించిందో, అలాగే నీవు కూడా ఇతరులను సంఘాన్ని నడిపించాలి. నీలో ఉన్న వెలుగు రిఫ్లెక్ట్ అవ్వాలి. అలా ఒకరికొకరు ఆత్మలను సంఘానికి నడిపిస్తారు. వారు నక్షత్రం వల్లే ప్రకాశిస్తారు. నీవు కూడా నక్షత్రం వల్లే ప్రకాశిస్తాము. ఇతరులకు దారి చూపించగలుగుతాం. ఒక చిన్న ప్రార్థనతో ఈ వాక్య భాగ్యమును మనం ముగించుకుందామండి. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము మేము ఇతరులను ఫాలో అవ్వకుండా నిన్ను ఫాలో అయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.